అండ్ ఇక ఈ సినిమా 85 డేస్లో ఫినిష్ అయింది అంటే నేను అనుకున్నా, అబ్బా వాట్ ఏ గ్రేట్ క్రెడిట్, అందరు ఇట్లా ఉండాలి అనుకున్నాను. కానీ దాని వెనకాల ప్రధానమైన పాత్ర వహించింది సమీర్ రెడ్డి, డిఓపి. నేను షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్సో ఏదో తింటూ అలవాటు. షార్ట్ చేస్తాను వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు. లెక్కకుండా నేను కూర్చోకుండా లేచిపోయాలి. అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు, చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు, అందంగా చూపించడం కానివ్వండి, లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి వాటిని తెర మీద ఎక్కించడం కానీ, ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత పర్ఫెక్ట్గా అయిందంటే ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి. చాలామంది ఇది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు. పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేస్తున్నాను, నాకైతే తెలియదు ఆ విషయంలో. కానీ ఇతను యూనిట్ బిల్లు 2 లైట్లు అటు ఇటు ఉండేది, ఇంకో లైట్ అలా ఉండేది, అంతే 4-5 లైట్లు కనిపించేది. కానీ మరి తెర మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అంటే అతను చూసి అందరూ నేర్చుకొని అన్నాను, ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది. కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు. అండ్ ఇతని మన అనిల్ కూడా, వాళ్ళిద్దరికి మంచి సింక్రనైజేషన్ అయ్యింది. అండ్ ఈ సినిమా నేను చెప్పాను మొన్న సభలో, ప్రీ రిలీజ్ సభలో, ఇది ఫస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది రిలీజ్కి ముందే. ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ డేట్ వైజ్గా కానీ విత్ ఇన్ ది బడ్జెట్ విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా అయ్యింది. ఇది మీరు చూసి నేర్చుకొని నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు, అలా కాదు, మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే. అండ్ అయ్యింది, అక్కడే సక్సెస్ అయింది, అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ వచ్చేసింది, లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా అయినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు, అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. ఇంతలో అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు, చెప్తే నేను అడుగుతానే భయం ఏదో ఉందో వాళ్ళకి, సాహు కానీ సుష్మిత కానీ. సో నాకు ఇంతకు ఏం తెలియదు, ఆ లెక్కలైపులో నేను వెళ్ళన్నది నాకు. అండ్ ఇంకా